कैमरा साफ है इसलिए టీకాన్ బోర్డ్, ప్యానల్ బోర్డ్ యొక్క క్లాస్ అంటే మనకు మదర్ బోర్డు నుంచి ఏమేమి కనెక్షన్స్ వస్తాయి, ఎల్విడిఎస్ కనెక్టర్ ద్వారా ఏ వోల్టేజ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఏ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది, ఏ వోల్టేజ్ ఆబ్సెంట్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి మదర్ బోర్డ్ నుంచి ఎల్విడిఎస్ కనెక్టర్ వస్తుంది కదమ్మా. ఎల్విడిఎస్ కనెక్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి కేబుల్ ఎక్కడికి ఉంటుంది, ఇగో ఇది ఎల్విడిఎస్ కేబుల్ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. ఓకేనా? అయితే అక్కడికి వచ్చే కనెక్షన్స్ పేర్లు ఏంటి అంటే, ఒకటి రెడ్ మైనస్, ఒకటి రెడ్ ప్లస్, ఒకటి గ్రీన్ మైనస్, ఒకటి గ్రీన్ ప్లస్, ఒకటి బ్లూ మైనస్, ఒకటి బ్లూ ప్లస్, ఒకటి క్లాక్ మైనస్, ఒకటి క్లాక్ ప్లస్, ఒకటి వైట్ మైనస్, ఒకటి వైట్ ప్లస్. ఓకే, ఇవి వీడియోకి సంబంధించిన సిగ్నల్, అంటే పిక్చర్కు సంబంధించిన సిగ్నల్. ఈ సిగ్నల్ వస్తేనే మనకు పిక్చర్ ఫామ్ అవుతుంది. ప్యానల్ మీద ఏమవుతుంది, పిక్చర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సరే, తర్వాత అదే ఎల్విడిఎస్ కనెక్టర్ నుంచి మనకి ఏమొస్తుంది, పాజిటివ్ సప్లై వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, గ్రౌండ్ వస్తుంది. ఏమొస్తుంది, ఇట్లా గ్రౌండ్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ పాజిటివ్ సప్లై అనేది ఫస్ట్ ఫ్యూజ్ ద్వారా, అంటే మనకు ఈ ప్యానల్ బోర్డులో ఏ వోల్టేజ్ జనరేట్ చేయాలి అంటే, ఒకటి విజిహెచ్ వోల్టేజ్ జనరేట్ చేయాలి, ఒకటి విజిఎల్ వోల్టేజ్ జనరేట్ చేయాలి, ఇంకోటి వికామ్ వోల్టేజ్ జనరేట్ చేయాలి, ఒకటి హెచ్ఏవిడిడి వోల్టేజ్ జనరేట్ చేయాలి. ఏ వోల్టేజ్, హెచ్ఏవిడిడి. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటి, విజిహెచ్, విజిఎల్, వికామ్, ఏవిడిడి, ఇంకోటి ఏంటి ఏవిడిడి. నెక్స్ట్ ఏంటి, ఏవిడిడి. ఓకే, తర్వాత విడిడి కూడా జనరేట్ చేయాలి. అర్థమవుతుందా? విడిడి ఎంత వోల్టేజ్ రావాలి, 3.3 వోల్ట్. ఏవిడిడి ఎంత రావాలి, 10 to 20. ఏవిడిడి ఎంత, విడిడి అంటేనేమో వోల్టేజ్ ఫర్ డిజిటల్ డేటా, ఏవిడిడి అంటేనేమో అనలాగ్ వోల్టేజ్ ఆఫ్ డిజిటల్ డేటా. ఓకేనా? తర్వాత విజిహెచ్ వోల్టేజ్ జనరేట్ కావాలి. విజిహెచ్ వోల్టేజ్ ఎంత అంటే 20 to 40 వోల్ట్స్. ఓకేనా? పిక్చర్ స్కానింగ్ కావడం కోసం ఉపయోగించే వోల్టేజ్, గేట్ ఆఫ్ కు వెళ్లాల్సిన వోల్టేజ్ విజిహెచ్, విజిఎల్. విజిహెచ్ పాజిటివ్ లో ఉంటుంది, విజిఎల్ ఏమో నెగిటివ్ లో ఉంటుంది. విజిఎల్ ఎంత ఉంటుంది అంటే -5 వోల్ట్ నుండి -12 వోల్ట్. -5 వోల్ట్ నుంచి -12. అంటే టీవీని బట్టి, ఆ టీవీ సైజుని బట్టి కూడా మనకి వోల్టేజ్ ఏమవుతుంది, వ్యారీ అవుతుంది. ఓకేనా? సరే, తర్వాత వికామ్, ఏవిడిడి. ఈ ఎన్ని వోల్టేజెస్ కొన్ని గేట్ కాప్కి వెళ్తాయి, కొన్ని సోర్స్ కాప్కి వెళ్తాయి. అయితే ఈ వోల్టేజెస్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో, మనం ఇచ్చిన వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ జనరేట్ చేసే సర్క్యూట్ నేమో DC to DC బక్ కన్వర్టర్ అంటారు. DC to DC బక్ కన్వర్టర్ అంటారు. మనం ఇచ్చిన వోల్టేజ్ కంటే పెంచే సర్క్యూట్ ఏమంటారు, DC to DC బూస్ట్ కన్వర్టర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 12 వోల్ట్ సప్లై ఇక్కడికి వస్తుంది కదమ్మా. ఈ 12 వోల్ట్ సప్లై అనేది ఇప్పుడు దీనికి వెళ్తుంది. దేనికి, DC DC కన్వర్టర్ ఐసీకి వస్తుంది. ఇదేమో టీకాన్ ఐసీ. ఇదేమైసీ, ఇది టీకాన్ ఐసీ. ఇక్కడ రాస్తున్నాను చూడు, ఇది టీకాన్
ఇదేమైసి ఇది టీకాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? టైమింగ్ కంట్రోల్. టీకాన్ అంటే ఏంటి? టైమింగ్ కంట్రోల్. దీన్నేమో డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీ అంటారు. ఆ డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీలు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మొత్తానికైతే ఇందులో డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీ అని కానీ మన మన టీకాన్ ఐసీ అని కానీ ఎలా గుర్తుపట్టాలి అంటే, ఈ పాజిటివ్ సప్లై మదర్ బోర్డ్ నుంచి ఫ్యూజ్ ద్వారా ఏ ఐసీకి అయితే కనెక్ట్ చేయబడి ఉంటుందో దాన్నే డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీ అంటారు. ఏమంటారు? డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీ అంటారు. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ సప్లై ఫ్యూజ్ ద్వారా దేనికి వెళ్తుందమ్మా? ఈ ఐసీకి వస్తుంది కదా. ఈ ఐసీని ఏమంటారు ఇప్పుడు? డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీ. అట్లాగే రెడ్ సిగ్నల్, రెడ్ ప్లస్, రెడ్ మైనస్, గ్రీన్ ప్లస్, గ్రీన్ మైనస్, బ్లూ ప్లస్, బ్లూ మైనస్, క్లాక్ ప్లస్, క్లాక్ మైనస్, వైట్ ప్లస్, వైట్ మైనస్, ఈ సిగ్నల్ ఏ ఐసీకి అయితే వెళ్తుందో దాన్ని ఏమంటారంటే టీకాన్ ఐసీ అంటారు. టైమింగ్ కంట్రోల్ ఐసీ. ఏమైసీది? ప్రాసెసర్ అనొచ్చు, టైమింగ్ కంట్రోల్ అనే కూడా అనొచ్చు. ఓకేనా? సరే, మరి ఎల్విడిఏ సిగ్నల్ ఇక్కడ ఏమవుతుంది అంటే యాంప్లిఫికేషన్ అవుతుంది. సిగ్నల్ ఏమవుతుంది అంటే వీక్ సిగ్నల్ మదర్ బోర్డ్ నుంచి వచ్చేటువంటి ఆ సిగ్నల్ ఇక్కడ ఏమవుతుంది? యాంప్లిఫికేషన్ జరిగి స్ట్రాంగ్ సిగ్నల్ గా మారి అది ఎక్కడికి వెళ్తుంది అంటే సోర్స్ కాఫ్కి వెళ్తుంది అనమాట. ఆ అవుట్పుట్ వచ్చే టీకాన్ నుంచి అవుట్పుట్ వచ్చే సిగ్నల్ ఏమంటారంటే ఆర్ఎస్డిఎస్ అంటారు. ఏ సిగ్నల్ అంటారు? రెడ్యూస్డ్ స్వింగ్ డిఫరెన్షియల్ సిగ్నల్. దీని మొత్తం పేరు ఏంటిది? రెడ్యూస్డ్ స్వింగ్ డిఫరెన్షియల్ సిగ్నల్. ఎల్విడిఎస్ అంటే లో వోల్టేజ్ డిఫరెన్షియల్ సిగ్నల్. ఆర్ఎస్డిఎస్ అంటేనేమో రెడ్యూస్డ్ స్వింగ్ డిఫరెన్షియల్ సిగ్నల్ అంటారు. ఈ సిగ్నల్ అన్ని ఎటు పోతాయి? మనకి సోర్స్ కాఫ్కి వెళ్తాయి. ఎటు వెళ్తాయి? సోర్స్ కాఫ్కి వెళ్తాయి. ఓకే, సరే. ఇప్పుడు ఈ డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీలో బూస్ట్ కన్వర్టర్ ద్వారా మనకు ఏవిడిడి వోల్టేజ్ జనరేట్ కావాలి, విజిహెచ్ వోల్టేజ్ జనరేట్ కావాలి, విజిఎల్ వోల్టేజ్ జనరేట్ కావాలి, వీకామ్ వోల్టేజ్ జనరేట్ కావాలి. అర్థమవుతుందా? ఇవన్నీ వోల్టేజెస్, హెచ్ఏవిడి వోల్టేజ్ కూడా జనరేట్ కావాలి. మొట్టమొదట ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఎల్విడిఎస్ కనెక్టర్ నుండి మనకు డీసీ టు డీసీ కన్వర్టర్ ఐసీకి 12 వోల్ట్ సప్లై వస్తుందో అంటే 3 రకాల వోల్టేజ్లు మాత్రమే వస్తాయి. ఎక్కడ నుండి? ఎల్విడిఎస్ కనెక్టర్ నుంచి, మదర్ బోర్డ్ నుంచి. అయితే కొన్ని మదర్ బోర్డులో 3.3 వోల్ట్ వస్తుంది, కొన్ని మదర్ బోర్డులో 5 వోల్ట్ వస్తుంది, కొన్ని మదర్ బోర్డులో 12 వోల్ట్ వస్తుంది. 3.3 వోల్ట్ కానీ, 5 వోల్ట్ కానీ, 12 వోల్ట్ కానీ వస్తుంది. ఓకేనా? ఆ వోల్టేజ్ ఇక్కడ ఐసీకి వచ్చిన తర్వాత మొట్టమొదట జనరేట్ అయ్యే వోల్టేజ్ ఏంది? విడిడి. ఆ విడిడి ఎంత వోల్టేజ్ ఉంటుంది? 3.3 వోల్టేజ్ ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రాసెసర్ అనేది వీడియో సిగ్నల్ ని యాంప్లిఫికేషన్ చేయాలి అంటే దీనికి ఎంత వోల్టేజ్ కావాలి? 3.3. మన మదర్ బోర్డ్ లో కూడా ఎంత వోల్టేజ్ ఇచ్చామో మా ప్రాసెసర్ కి 3.3 ఇచ్చాం. ఇక్కడ కూడా ఎంత వోల్టేజ్ ఇస్తున్నాం మనం? 3.3. ఆ 3. ఇందులోనే ఏముంటుంది? ర్యామ్ ఉంటుంది. ఇందులోనే ఏముంటుంది? ఆ ర్యామ్ కి ఎంత వోల్టేజ్ కావాలి? 1.8 వోల్ట్ కావాలి. ర్యామ్ కి ఎంత కావాలి? 1.8 వోల్ట్స్ కావాలి. అర్థమవుతుందా? ర్యామ్ కి ఎంత వోల్టేజ్ కావాలి? 1.8 వోల్ట్స్ కావాలి. ఓకేనా? ఎంత వోల్టేజ్ కావాలి? 1.8 వోల్ట్స్ కావాలి. ఓకే, అట్లాగే ప్రాసెసర్ కోర్ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ కావాలి? 1.2 వోల్ట్స్ కావాలి. ఎంత వోల్టేజ్ కావాలి? 1.2 వోల్ట్స్. అంటే ప్రాసెసర్ కు మెయిన్ వోల్టేజ్ 3.3, ఇందులో ఉన్న ర్యామ్ కు 1.8, ఇందులో ఉన్న సిపియు కోర్ వోల్టేజ్ ఎంత? 1.2. ఈ మొదట ఈ 3 వోల్టేజెస్ దేనికి వస్తాయి అంటే ఈ ప్రాసెసర్ కు వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి దీనికి ఎనేబుల్ సిగ్నల్ ఇస్తుంది. ఏ సిగ్నల్ ఇస్తుంది అంటే మిగతా విజిహెచ్, విజిఎల్, ఏవిడిడి వోల్టేజ్ జనరేట్ చేయడానికి ఇది ఎనేబుల్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఎప్పటి వరకైతే టీకాన్ ప్రాసెసర్ పనిచేయదో, ఎప్పటి వరకైతే 3.3 వోల్ట్ డీసీ టు డీసీ జనరేట్ అయ్యి ఈ టీకాన్ ఐసీకి రాదో అప్పటిదాకా ఎనేబుల్ వోల్టేజ్ అనేది రాదు. అంటే ఎనేబుల్ వోల్టేజ్ రావాలి అంటే ఈ టీకాన్ ఐసీ పనిచేయాలి. టీకాన్ ఐసీ పనిచేయాలంటే 3.3 వోల్ట్, 1.8 వోల్ట్, 2 వోల్ట్
1.2 వోల్ట్ రావాలి. ఈ వోల్టేజ్ జనరేట్ చేసేది ఎవరు? మొట్టమొదట DC టు DC కన్వర్టర్ ఐసి. ఎవరు జనరేట్ చేస్తున్నారు? అంటే మనకు మదర్ బోర్డ్ నుంచి ఎల్విడిఎస్ కేబుల్ ద్వారా 12 వోల్ట్ సప్లై దేనికి వెళ్తుంది? DC టు DC కన్వర్టర్ ఐసీకే వస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది? 3.3 వోల్ట్. అంటే ఇది బక్ కన్వర్టర్ కదమ్మా. అంటే 12 వోల్ట్ ఏం చేస్తుంది? ఇది 3.3గా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ బక్ కన్వర్టర్ అనమాట. ఆ బక్ కన్వర్టర్ ద్వారా వోల్టేజ్ ఏం చేస్తున్నారు? 3.3గా మారుస్తున్నారు. మళ్ళీ 3.3 నుంచి 1.8 వోల్ట్ ర్యామ్ వోల్టేజ్ జనరేట్ చేస్తున్నారు. మళ్ళీ 1.8 నుంచి మళ్ళీ 1.2 వోల్ట్స్ జనరేట్ చేస్తున్నాడు. 1 నుంచి జనరేట్ చేస్తాడా, 3.3 నుంచి జనరేట్ చేస్తాడా? మొత్తానికి అయితే ఇక్కడ ప్రాసెసర్ పనిచేయడానికి 3.3, 1.8 అండ్ 1.2 వోల్ట్స్ 3 వోల్టేజెస్ కావాలి. ఎప్పుడైతే DC కన్వర్టర్ నుంచి ఈ ప్రాసెసర్కి టీకాన్ ఐసీకి 3 వోల్టేజ్లు వచ్చినాయో అప్పుడు ఇదేం చేస్తుంది? టీకాన్ ఐసీ మన DC కన్వర్టర్కి ఎనేబుల్ కమాండ్ ఇస్తుంది. ఏ కమాండ్ ఇస్తుంది? ఎనేబుల్ కమాండ్ ఇస్తుంది. ఈ టీకాన్ ఐసీ నుంచి ఎనేబుల్ కమాండ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఈ 12 వోల్ట్ని మొట్టమొదట ఏ వోల్టేజ్ జనరేట్ చేయాలి అంటే 12 వోల్ట్ తోటి AVDD వోల్టేజ్ జనరేట్ చేయాలి. ఏ వోల్టేజ్ జనరేట్ చేయాలి? AVDD వోల్టేజ్ జనరేట్ చేయాలి. మరి AVDD వోల్టేజ్ ఎంత నుంచి ఎంత వరకు అని చెప్పాను? 20 వోల్ట్స్ నుంచి 10 వోల్ట్ నుండి 20 వోల్ట్, 10 వోల్ట్ నుండి 20 వోల్ట్ మాత్రమే. మరి 12 కంటే ఎక్కువనా కాదా? అది 12 కంటే ఎక్కువ. కాబట్టి ఇక్కడ బూస్ట్ కన్వర్టర్ యూజ్ చేయాలా, బక్ కన్వర్టర్ యూజ్ చేయాలా? బూస్ట్ కన్వర్టర్ యూజ్ చేయాలి. బూస్ట్ కన్వర్టర్లో ఏముంటుంది? ఒక స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఒక ఆసిలేటర్ ఉంటుంది. కాబట్టి ఫ్యూజు ద్వారా వచ్చే సప్లై మొట్టమొదట దేనికి వెళ్తుంది అంటే ఆసిలేటర్కి వస్తుంది. దేనికి వస్తుంది? ఈ ఆసిలేటర్ ఏం చేస్తుంది అంటే నియర్లీ 20 కిలో హెర్ట్జ్ నుండి 50 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది అనమాట. ఎంత ఫ్రీక్వెన్సీ? 20 కిలో హెర్ట్జ్ నుండి 50 కిలో హెర్ట్జ్ జనరేట్ చేస్తుంది. మరి వచ్చిన వోల్టేజ్ కాయిల్ ద్వారా ఎటు వస్తుంది? ఈ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ కలెక్టర్కి వస్తుంది. ఇది DC టు DC కన్వర్టర్ ఐసీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డయాగ్రామ్. ఇది ఇంటర్నల్ డయాగ్రామ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది? ఇక్కడ నీకు 12 వోల్ట్ వస్తుంది కదమ్మా. ఈడ కూడా సంథింగ్ రిజిస్టర్ ద్వారా ఎంత వస్తుంది? దీనికి కూడా వోల్టేజ్ వస్తుంది కదమ్మా. ఇది ఏం చేస్తుంది? ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఈ కాయిల్లో మనకు వోల్టేజ్ బూస్ట్ అవ్వాలి అంటే కాయిల్లో మనకు వోల్టేజ్ ఏం కావాలి? బూస్ట్ అవ్వాలి. బూస్ట్ అవ్వాలంటే ఏసీ రూపంలో ఉన్నప్పుడు బూస్ట్ అవుతుందా, DC రూపంలో ఉన్నప్పుడు బూస్ట్ అవుతుందా? ఏసీ రూపంలో ఉన్నప్పుడు బూస్ట్ అవుతుంది. మరి మనం ఇచ్చిన వోల్టేజ్ ఏంటి? DC. ఆ DCని ఏం చేయాలి? ఏసీగా మారాలి. ఏసీగా మార్చాలి అంటే ఈ వోల్టేజ్ కాయిల్ ద్వారా తీసుకెళ్లి స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది పాజిటివ్ పల్స్, నెగిటివ్ పల్స్, పాజిటివ్ పల్స్, నెగిటివ్ పల్స్, ఇలా పల్స్ జనరేట్ దీనికి ఇస్తుంది అనమాట. పాజిటివ్ పల్స్ వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది, నెగిటివ్ పల్స్ వచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుందో అప్పుడు ఈ కాయిల్ ద్వారా వచ్చే వోల్టేజ్ ఏమవుతుంది? ఇక్కడ గ్రౌండ్ అవుతుంది. అప్పుడు ఇందులో వోల్టేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. మరి నెగిటివ్ పల్స్ రాగానే ఏమవుతుంది? ఇది ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినప్పుడు ఈ వోల్టేజ్ ఇక్కడ గ్రౌండ్ అవుతుందా? అవదు. అప్పుడు ఇందులో కాయిల్లో వోల్టేజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. మళ్ళా ఇక్కడ పాజిటివ్ రాగానే ఏమవుతుంది? మళ్ళా ఆన్ అవుతుంది. మళ్ళా ఆన్ కాగానే ఏమవుతుంది? మళ్ళీ ఈ వోల్టేజ్ ఇక్కడ గ్రౌండ్ అయిపోతుంది. మళ్ళా వోల్టేజ్ ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతుంది. మళ్ళా నెగిటివ్ రాగానే ఏమవుతుంది? ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఇది ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుందో అన్నిసార్లు వోల్టేజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఇలా అవుతుంది అనమాట. అంటే మనం ఇచ్చిన DC కాస్త ఏమైంది? ఇక్కడ ఏసీగా మారింది. ఎప్పుడైతే ఏసీలో మారుతుందో అప్పుడే కాయిల్ ఏం చేస్తుంది? వోల్టేజ్ను బూస్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు వోల్టేజ్ బూస్ట్ అవుతుంది. ఏసీగా మారిన తర్వాతనే ఏమవుతుంది? ఇక్కడ బూస్ట్గా మారుతుంది. DC రూపంలో ఉన్నప్పుడు బూస్ట్ అవ్వదు. అంటే వోల్టేజ్ బూస్ట్ చేయాలంటే ఏ రూపంలో మార్చాలి? మరి ఏసీ రూపంలో మార్చాలంటే ట్రాన్సిస్టర్ ఏం చేయాలి? స్విచ్చింగ్ చేయాలి. దీన్ని స్విచ్చింగ్ చేయాలంటే దీనికి ఏం కావాలి? ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఏం కావాలి? ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ కావాలి. కాబట్టి ఇది ఈ వోల్టేజ్ తోటి ఇది ఆసిలేషన్ చేస్తుంది, ఈ వోల్టేజ్ తోటి ఇది స్విచ్చింగ్ అవుతుంది,
ఈ పల్స్ దీనికి ఇవ్వడం వల్ల ఇది స్విచ్చింగ్ కావడం వల్ల ఇందులో కాయిల్లో వోల్టేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కావడం వల్ల మనం ఇచ్చిన డీసీ ఏసీగా మారుతుంది. కాబట్టి ఆ ఏసీ ఇక్కడ బూస్ట్ అవుతుంది కాబట్టి కాయిల్ వైండింగ్ తగ్గట్టుగా అప్పుడు ఆ డీసీని ఏసీని డీసీగా మార్చడానికి ఇక్కడ ఏముంది మళ్ళా డయోడ్, రెక్టిఫైయర్ డయోడ్. దీన్ని షార్ట్ కీ డయోడ్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని షార్ట్ కీ డయోడ్, SCHOTTKEY షార్ట్ కీ. ఓకే, దీన్ని ఏమంటారు? దీన్ని షార్ట్ కీ డయోడ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఏదైతే హై ఫ్రీక్వెన్సీతో ఏసీ జనరేట్ అవుతుందో ఇక్కడ ఆ హై ఫ్రీక్వెన్సీ ఏసీని డీసీగా మార్చే డయోడే షార్ట్ కీ డయోడ్. ఇది జెర్మేనియంతో తయారవుతుంది అనమాట. ఇది ఈ షార్ట్ కీ డయోడ్ ఏం చేస్తుంది? ఈ కాయిల్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఏసీని ఏం చేస్తుంది? అది డీసీగా మారుస్తుంది. ఆ డీసీని ఇక్కడ ఫిల్టర్ చేయడానికి ఈడొక కండెన్సరు, మళ్ళీ ఈడొక కండెన్సరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? డయోడ్ ఏమో ఏసీని పల్సేటింగ్ డీసీగా మారుస్తే కండెన్సర్ ఏం చేస్తుంది? పల్సేటింగ్ డీసీని ప్యూర్ డీసీగా మారుస్తుంది. స్టోరేజ్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తుంది? అది పల్సేటింగ్ డీసీని ప్యూర్ డీసీగా మారుస్తుంది. ఇలా ప్యూర్ డీసీగా మార్చిన ఏవిడిడి వోల్టేజ్ ఎటు పోతుంది? సోర్స్ కాఫ్కి వెళ్తుంది. ఎటు వెళ్తుంది? తర్వాత ఎటు వెళ్తుంది? గామా సెక్షన్కి వెళ్తుంది. ఎటు వెళ్తుంది? అదే వోల్టేజ్ ఎటు వస్తుంది? మళ్ళీ VGH వోల్టేజ్ జనరేటర్కి వస్తుంది. 3 సైడ్స్ వెళ్తుంది అనమాట. ఒకటి సోర్స్ కాఫ్కి వెళ్తుంది, ఏవిడిడి వోల్టేజ్ గామా సెక్షన్కి వెళ్తుంది. అదే ఏవిడిడి వోల్టేజ్ ఇటు మళ్ళా ఇటు. ఇదేటు VGH వోల్టేజ్ జనరేటర్. ఏ వోల్టేజ్ జనరేటర్? VGH వోల్టేజ్ జనరేటర్. ఈ VGH వోల్టేజ్ జనరేటర్ ఇదే ఐసీలో ఉండొచ్చు, సెపరేట్ ఐసీ ఉండొచ్చు. ఇదే ఐసీలో ఉండొచ్చు, సెపరేట్ ఐసీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? VGH వోల్టేజ్ వస్తుంది కదమ్మా. ఈ VGH వోల్టేజ్ అనేది ఏవిడిడి వోల్టేజ్ అనేది మళ్ళీ ఇక్కడ దేనికి వస్తుంది? ఆసిలేటర్కి వస్తుంది. సేమ్ ఈడెట్లా ఆసిలేటర్కి వస్తుందో ఈడ కూడా ఆసిలేటర్కి వస్తుంది. మళ్ళీ కాయిల్ తర్వాత ఎటు వస్తుంది? ఇది మళ్ళీ ట్రాన్సిస్టర్కి వస్తుంది. సేమ్ ఈడ ఏ విధంగా అయితే 20 కిలో హెడ్స్ నుండి 50 కిలో హెడ్స్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయిందో అదే ఫ్రీక్వెన్సీ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇక్కడ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈడ కూడా ఏమవుతుంది? ఆన్ ఆఫ్ అవుతుంది. పాజిటివ్ వచ్చినప్పుడు ఆన్ అవుతుంది, నెగిటివ్ వచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది. ఇది ఆన్ ఆఫ్ కావడం వల్ల ఏడైతే 10 to 20 వోల్ట్స్ ఏవిడిడి వోల్టేజ్ దీనికి వచ్చిందో ఆ ఏవిడిడి వోల్టేజ్ ఇక్కడ ఏమవుతుంది? ఏసీగా మారుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆ ఏసీగా మారి ఇక్కడ కాయిల్ ఏమవుతుంది? బూస్ట్ అవుతుంది. కాయిల్ ఏమవుతుంది? బూస్ట్ అయిన తర్వాత దాన్ని డీసీగా మార్చడానికి మళ్ళీ ఏముంది? ఇక్కడ మళ్ళా షార్ట్ కీ డయోడ్, ఇంకో షార్ట్ కీ డయోడ్. అంటే ఏవిడిడి కాయిల్ పక్కన ఒక షార్ట్ కీ డయోడ్, VGH వోల్టేజ్ జనరేటర్ కాయిల్ దగ్గర ఒక షార్ట్ కీ డయోడ్. ఈడ 2 కండెన్సర్లు, మళ్ళీ ఈడ 2 కండెన్సర్లు. ఈ ఫిల్టర్ కండెన్సర్ 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏవిడిడి వోల్టేజ్ ఏసీగా మారి దాన్ని ఇక్కడ బూస్ట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం డీసీగా మార్చి ఈ కండెన్సర్ ద్వారా ఫిల్టర్ చేసి ఇక్కడ VGH వోల్టేజ్ 20 వోల్ట్ నుండి 40 వోల్ట్ తీసుకుంటున్నాం. చూడండి, మనకు మదర్ బోర్డు నుంచి వచ్చేది ఒకే ఒక వోల్టేజ్. అది 3.3 కానీ 5 వోల్ట్ కానీ లేదా 12 వోల్ట్ కానీ ఏదో ఒక వోల్టేజ్ LVDS కనెక్టర్ ద్వారా టీకాన్ బోర్డుకు వస్తుంది. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ టీకాన్ బోర్డుకు వస్తుందో అప్పుడు ఈ ప్రాసెసర్ పనిచేయడానికి కావలసిన వోల్టేజ్ ఇది ఏం చేస్తుంది? జనరేట్ చేస్తుంది. ప్రాసెసర్ పనిచేయడానికి ఎంత వోల్టేజ్ కావాలి? 3.3 వోల్ట్ కావాలి. ఎంత వోల్టేజ్ కావాలి? 3.3 వోల్ట్ కావాలి. మళ్ళీ అందులో ఉన్న ర్యామ్ పని చేయాలంటే ఎంత వోల్టేజ్ కావాలి? 1.8 వోల్ట్ కావాలి. కోర్ వోల్టేజ్ ఎంత కావాలి? 1.2 వోల్ట్ కావాలి. కాబట్టి ఈ 12 వోల్ట్ నుండి 3.3 వోల్ట్ జనరేట్ చేస్తారు, 1.8 వోల్ట్ జనరేట్ చేస్తారు, 1.2 వోల్ట్ జనరేట్ చేస్తారు. 3.3 ఏమో ప్రాసెసర్కి వెళ్తుంది, 1.8 ఏమో ర్యామ్ కి వెళ్తుంది, 1.2 వోల్ట్ ఏమో కోర్ వోల్టేజ్ అంటారు, CPU కోర్ వోల్టేజ్. ఈ 3 వోల్టేజెస్ టీకాన్ ప్రాసెసర్ కి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఎనేబుల్ సిగ్నల్ ఇస్తుంది DC కన్వర్టర్ కి. ఏమిస్తుంది ఇది? ఈ ఎనేబుల్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? ఇది మిగతా వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అనమాట.
మిగతా వోల్టేజ్ అంటే ఫస్ట్ వోల్టేజ్ ఏం జనరేట్ చేస్తుంది? ఏవిడిడి. ఏవిడిడి ఎలా జనరేట్ అవుతుంది అంటే ఈ వోల్టేజ్ కాయిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. అదే కాయిల్ తర్వాత స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్కి వెళ్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ దీనికి రావడం వల్ల ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. ఇది ఆన్ ఆఫ్ కావడం వల్ల ఇక్కడ డీసీ ఏసీగా మారుతుంది. ఆ డీసీ ఏసీగా మారడం వల్ల ఇక్కడ మనకు బూస్ట్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది? బూస్ట్ అవుతుంది. దాన్ని డీసీగా మార్చడానికి ఇక్కడ షార్ట్ కి డయోడ్, దాన్ని ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ కండెన్సర్. ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏమంటారు? ఏవిడిడి. ఏవిడిడి ఫుల్ ఫామ్ ఏంటి? అనలాగ్ వోల్టేజ్ ఆఫ్ డిజిటల్ డేటా. అనలాగ్ వోల్టేజ్ ఆఫ్ డిజిటల్ డేటా. ఈ వోల్టేజ్ ని ఇటు సోర్స్ ఆఫ్ కి ఇస్తారు, ఇదే వోల్టేజ్ ని గామా సెక్షన్ కి ఇస్తారు, ఇదే వోల్టేజ్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక విజిహెచ్ వోల్టేజ్ కన్వర్టర్ కి ఇస్తారు. ఈ విజిహెచ్ కన్వర్టర్ ఇందులో ఉండొచ్చు అని చెప్పాను, సెపరేట్ ఐసీ కూడా ఉండొచ్చు అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏ విధంగా అయితే ఏవిడిడి జనరేటర్ సర్క్యూట్ ఉందో ఇక్కడ కూడా విజిహెచ్ వోల్టేజ్ జనరేటర్ సర్క్యూట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఆసిలేటర్ ఉంది, ఇక్కడ ఆసిలేటర్, ఇక్కడ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్, ఇక్కడ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్. ఇక్కడ 12 వోల్ట్ ఎలా వచ్చిందో ఇక్కడ 10 to 20 వోల్ట్ ఏవిడిడి వోల్టేజ్ కూడా అలాగే వస్తుంది. ఈ డైరెక్ట్ వచ్చిన వోల్టేజ్ తోటి ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. కాయిల్ ద్వారా వచ్చిన వోల్టేజ్ ద్వారా ఇది స్విచ్చింగ్ అవుతుంది. అంటే ట్రాన్సిస్టర్ ద్వారా ఏమవుతుంది? స్విచ్చింగ్ అవుతుంది. స్విచ్చింగ్ అవడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ డీసీ కాస్త ఏసీగా మారుతుంది. ఆ ఏసీ ఇక్కడ ఏమవుతుంది? బూస్ట్ అవుతుంది. బూస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు? డీసీగా మారుస్తారు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు? ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసినాక మనకి ఏ వోల్టేజ్ వస్తుంది? విజిహెచ్. అది ఎంత వోల్టేజ్ ఉంటుంది? 20 వోల్ట్ నుండి 40 వోల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ విజిహెచ్ వోల్టేజ్ ఎటు పోతుంది అంటే టు గేట్ కాఫ్ కి వెళ్తాం అనమాట. పిక్చర్ స్కానింగ్ చేయడానికి ఎటు వెళ్తుంది? అది పిక్చర్ లైన్ బై లైన్ స్కానింగ్ చేయడానికి ఎటు పోతుంది? అది గేట్ కాఫ్ కి వెళ్తుంది. అర్థమవుతుందా? మరి ఈ వోల్టేజ్ గేట్ కాఫ్ వెళ్ళలేదు అనుకోండి, అంటే విజిహెచ్ వోల్టేజ్ జనరేట్ అవ్వలేదు అనుకోండి, మనకు పిక్చర్ రాదు, లేదా స్లో మోషన్ పిక్చర్ వస్తుంది. స్లో మోషన్ పిక్చర్ కానీ లేదా పిక్చర్ రాకపోవడం కానీ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏవిడిడి వోల్టేజ్ జనరేట్ అవ్వకపోతే కూడా నో పిక్చర్, నో రాస్టర్. ఏవిడిడి వోల్టేజ్ జనరేట్ అవ్వకపోయినా విజిహెచ్ వోల్టేజ్ జనరేట్, ఎందుకంటే ఏవిడిడి జనరేట్ అవ్వకపోతే విజిహెచ్ కూడా జనరేట్ అవ్వదు కదా. ఏవిడిడి వోల్టేజ్ తోటే కదా విజిహెచ్ జనరేట్ అయ్యేది. ఫస్ట్ మనకు మదర్ బోర్డ్ నుంచి వచ్చే 12 వోల్ట్ ద్వారా ఏవిడిడి జనరేట్ అవుతుంది. ఏవిడిడి నుంచి మళ్ళీ జనరేట్ అవుతుంది? విజిహెచ్ జనరేట్ అవుతుంది. ఆ విజిహెచ్ వోల్టేజ్ ఎటు అవుతుంది? గేట్ కాఫ్ కి వెళ్ళి పిక్చర్ ఏం చేస్తుంది? స్కానింగ్ చేస్తుంది. మళ్ళీ ఇదే డీసీ టు డీసీ కన్వర్టర్ లో ఏ వోల్టేజ్ జనరేట్ అవుతుంది? విజిఎల్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది? ఇదేం చేస్తుంది? ఈ స్కానింగ్ పిక్చర్ ను ఫామ్ చేస్తే ఇది పిక్చర్ ఏం చేస్తుంది? ఆఫ్ చేస్తుంది. అందుకే దీన్ని విజి ఆన్ అంటారు, దీన్ని విజి ఆఫ్ అంటారు. వి ఆన్ వి ఆఫ్ అంటే పిక్చర్ స్కాన్ చేసేది విజిహెచ్, ఆ పిక్చర్ స్కాన్ అయిన లైన్ ని ఆఫ్ చేసేది విజిఎల్. అట్లా ఆన్ ఆఫ్ లైన్ బై లైన్ స్కానింగ్ జరగడం వల్ల మనకు మూవ్ అవుతున్నట్టు పిక్చర్ కనబడుతుంది అనమాట. అర్థమైందా? ఈ విజిఎల్ వోల్టేజ్ ఆప్షన్ ఉంటే కలర్ వెర్టికల్ లైన్స్ వస్తాయి, కలర్డ్ వెర్టికల్ లైన్స్ వస్తాయి. విజిహెచ్ వోల్టేజ్ ఆప్షన్ ఉంటే స్లో మోషన్ పిక్చర్ కానీ లేకుంటే పిక్చర్ మొత్తానికే రాకపోవడం కానీ జరుగుతుంది. ఏవిడిడి వోల్టేజ్ ఆప్షన్ ఉంటే పిక్చర్ మొత్తానికే రాదు. తర్వాత హెచ్ఏవిడిడి వీకామ్ ఈ రెండు వోల్టేజెస్ కూడా ఏంటంటే ఇక్కడ ఏవిడిడి వోల్టేజ్ ఎంతైతే వస్తుందో అందులో సగం వోల్టేజ్ హెచ్ఏవిడిడి అనమాట. దాని పేరులోనే ఉంది. ఇదేమో ఏవిడిడి అంటే అనలాగ్ వోల్టేజ్ ఆఫ్ డిజిటల్ డేటా. హెచ్ఏవిడిడి అంటే హాఫ్ అనలాగ్ వోల్టేజ్ ఆఫ్ డిజిటల్ డేటా. అంటే దీంట్లో హాఫ్ వోల్టేజ్ వస్తుంది అనమాట. అందుకే ఏవిడిడిలో సగం వోల్టేజ్ వస్తుంది. అది డివైడర్ సర్క్యూట్ ద్వారా చేయొచ్చు, లేదా 2 ట్రాన్సిస్టర్లు సిరీస్ లో యూజ్ చేసి స్విచ్చింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఇక్కడ హెచ్ఏవిడిడి జనరేట్ చేయొచ్చు. మొత్తానికి ఏవిడిడిని డివైడ్ చేసి సగం డివైడ్ చేసి ఇక్కడ హెచ్ఏవిడిడి తీసుకుంటారు. దీనికంటే 1 వోల్ట్ తక్కువ వీకామ్ తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇంతలోకి అర్థమైంది కదా మీకు ఇది? ఓకే. ఇక్కడ ఈ టీకామ్ ప్రాసెసర్ ద్వారా వచ్చే ఈ రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, బ్లూ సిగ్నల్, వైట్ సిగ్నల్, క్లాక్ సిగ్నల్ ఇవన్నిటిని కూడా
దాన్ని ఏమంటారంటే ఆర్ఎస్డిఎస్ అంటారు. ఈ ఆర్ఎస్డిఎస్ సిగ్నల్ ఎటు పోతుంది అంటే సోర్స్ కాప్కి వెళ్తుంది. ఎటు వెళ్తుంది? అట్లాగే ఇక్కడ మళ్ళీ ఈ సిగ్నలే కాకుండా మళ్ళీ 4 సిగ్నల్ వెళ్తుంది టీకాన్ ప్రాసెసర్ నుంచి. ఒకటి ఎస్టీవి, ఒకటి ఏంటి ఎస్టీవి అంటే స్టార్ట్ వెర్టికల్, అంటే పిక్చర్ వెర్టికల్ గా స్కానింగ్ చేయడానికి స్టార్ట్ పల్స్ ఒకటి కావాలి కదా. అంటే స్టార్ట్ ఎక్కడి నుంచి కావాలి? మధ్య నుంచి కావాలన్నా, కింది నుంచి కావాలన్నా, పై నుంచి కావాలా? పిక్చర్ ఎక్కడి నుంచి స్కానింగ్ కావాలి? పై నుంచి. అలా పిక్చర్ పై నుంచి స్టార్ట్ గా చేయడానికి ఎస్టీవి సిగ్నల్ అన్నమాట. స్టార్ట్ వెర్టికల్, స్టార్ట్. ఈ సిగ్నల్ ఆబ్సెంట్ ఉన్న పిక్చర్ రాదు. తర్వాత సిపివి క్లాక్ పల్స్ వెర్టికల్, క్లాక్ పల్స్ వర్టికల్. అంటే క్లాక్ పల్స్ వెర్టికల్ అంటే పిక్చర్ ఎట్లా స్కానింగ్ కావాలి? లైన్ బై లైన్ స్కానింగ్ కావాలి కదమ్మా. ఆ పిక్చర్ లైన్ బై లైన్ స్కానింగ్ కావడానికి ఈ సిపివి1 సిపివి2. దాని గేట్స్ ఆన్ చేయడానికి ఓఈ అవుట్పుట్ ఎనేబుల్, దీన్ని జిఓఈ అనుకుంటారు, గేట్ అవుట్పుట్ ఎనేబుల్. కొన్ని టీవీలో ఓఈ అంటాడు, కొన్ని టీవీలో జిఓఈ అంటాడు. అర్థమవుతుందా? ఓకే, ఇది థియరిటికల్ గా చెప్పాను. ఇప్పుడు ఇదంతా మీకు ఏం చూపిస్తాను? ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇది అంటే ఇది నొప్పితే అయిపోతుంది.